చెప్పండి సార్, మీరు అరుణాచలము ఎన్నిసార్లు వచ్చారు ఇప్పటికి? 7th టైం అండి. ఓకే, ఇప్పటికి 7 సార్లు ప్రదక్షిణ చేశారా, ఇంకెక్కువ చేశారా? 7 times ప్రదక్షిణ చేసాము. 2 సార్లు గుడికి వెళ్ళేది మిస్ అయింది, రష్ ఓవర్గా ఉండే వల్ల. మీరు ఫస్ట్ టైం చేసిన ప్రదక్షిణకి ఇప్పుడు చేస్తున్న ప్రదక్షిణకి ఆ మధ్యలో మీలో జరిగిన మార్పులేంటి, కుటుంబంలో జరిగిన మార్పులు? మార్పులు పక్కన పెడితే ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకో అట్రాక్షన్ లాగుతా ఉంది. ఓకే, ఒకసారి వచ్చాడు ఆగడు, అది మాత్రం కన్ఫర్మ్, వస్తానే ఉంటాడు అనమాట. బట్ థింగ్ ఏంటంటే ఈ మంత్ లోనే 2-3 times వెళ్ళాలన్నా లైక్ చేస్తాం అన్నమాట. అరుణాచలం ఎవరన్నా వెళ్ళాలంటే ఖచ్చితంగా వెళ్తాం. పౌర్ణమి అప్పుడు వస్తా ఉన్నాము. లాస్ట్ ఇయర్ కాకుండా లాస్ట్ మంత్ అంతకుముందు పౌర్ణమికి వచ్చాం. చాలా క్రౌడ్ ఉంది, 20 lakhs పైన తట్టింది ఆ రోజు. మీరు ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చారు? ఫస్ట్ 2 years, 1 year బ్యాక్ వచ్చాం. 1 year బ్యాక్ ఇంత క్రౌడ్ ఉందా అప్పుడు? ఇప్పుడు ఇంకా 1 year బ్యాక్ కూడా ఇంత ఉంది, అంటే ఇంత మొన్న ఏదో పెరిగింది, ఇప్పుడు ఇంకా చాలా పెరిగింది. మరి అంటే మీరు తిరుపతిలోనే ఉండేది, మరి 1 year క్రితం ఎందుకు రాలేదు సడన్ గా? అంటే ఇప్పుడు రావడానికి 1 year క్రితం దానికంటే ఒక 5 years అనుకుంటా ఉన్నాను అరుణాచలం వెళ్ళాలి అనేసి. కుదరలేదు. ఆయన చెప్పారు కదా చాగంటి కోటేశ్వరరావు గారు, అందులో మీకు కొద్దిగా మోక్షం ఉండాలి, మీకు అరుణాచలం రావాలంటే రాసి పెట్టి ఉండాలన్నారు కదా. మాకు అప్పుడు రాసి పెట్టింది అనుకుంటున్నాం. యాక్చువల్ గా అంతవరకు అవసరం లేదు. ఇప్పుడు ఈ రోజు రావడం, నిన్న రావడం కోసం అన్ఎక్స్పెక్టెడ్. ఇప్పుడు ఇవాళ అయితే అన్ఎక్స్పెక్టెడ్. నాకు మొన్న ఈవినింగ్ యాక్సిడెంట్ అయింది. రానన్నాడు. ఇంటికి వెళ్ళి అక్కడే వచ్చి కూర్చొని టికెట్స్ బుక్ చేసి అక్కడి నుంచి తీసుకొచ్చాడు. ఇది నో అని చెప్తున్నా కూడా మ్యాగ్నెటిక్ ఫోర్స్ లాగుతా ఉంది. అవును, అరుణాచలం అయితే ఎవరు పిలిచినా లేదు అనేది లేదు. నేను నడవలేకపోతున్నాను అని కూడా చెప్పాడు. స్టార్టింగ్ లో అయితే నేను రాలేను, మీరు వెళ్ళిపోండి అని కూడా చెప్పాను. వచ్చేసాం. చాగంటి గారి మాటలలో మీకు బాగా అట్రాక్షన్ కలిగించిన మాటలు ఏంటి? అట్రాక్షన్ అనేవి కాదు, అంటే చాగంటి కోటేశ్వరరావు గారి గురించే కాదు, మా రిలేటివ్స్ కూడా చాలా మంది చెప్పారు అరుణాచలం గురించి. ఫస్ట్ టైం అయితే మా రిలేటివ్స్ తీసుకొచ్చారు, దాని తర్వాత నుంచి అయితే మేము కంటిన్యూస్ గా వస్తాం. ఇంకా అరుణాచలం రమణ మహర్షి ఆశ్రమంకి వెళ్ళారా? వెళ్ళామండి. ఎలా అనిపించింది అక్కడ? బెటర్ ఎక్స్పీరియన్స్. నేను ఇంతవరకు వెళ్ళలేదు. నేను వెళ్ళాను, టైం కుదరలేదు, వెళ్ళాలి. నేను వెళ్ళాను ఒకసారి అరుణాచలం. కొండ మీదకి వెళ్ళారా? స్కందాశ్రమం, విరూపాక్ష కేవ్? కొండ మీదకి వెళ్ళలేదు, అది అవన్నీ ఒక రోజు ప్లాన్ చేసుకోవాలి. నందూరి గారికి వీడియో చూసాను. ఓకే, చూస్తే మొత్తం ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. దాని తర్వాత వెళ్దామని అనిపించింది, వెళ్ళాలి. ఇంకా అరుణాచలం గురించి చెప్పమంటే ఏం చెప్తారు? అరుణాచలం లైఫ్ లో చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్. చాలా టెంపుల్స్ కి వెళ్ళాం, కానీ ఇంతగా దేవుడి దగ్గర రావాలని చాలా ఎవరైనా. నేను తిరుపతిలో ఉంటానండి. మేము తిరుపతిలో ఉండి వెళ్ళలేకపోతున్నాం పైకి. అంటే అది గర్వంగా చెప్పట్లేదు, మా వాళ్ళకి కావట్లేదా ఏంటా, దేవుడు రానియట్లేదు మమ్మల్ని, తెలియట్లేదు. బట్ ఇక్కడికి ఎందుకో తెలీదు, పని పట్టుకొని మరి వస్తున్నాం మేము. తిరుపతిలో బయట వాళ్ళు ఎట్లా ఆడికి వస్తారో మేము తిరుపతిలో వెళ్ళలేకపోతున్నాము. నాకు తెలిసి ఇదే జరుగుతూ ఉంది అనుకుంటా ఇక్కడ కూడా. అంటే దాని వెనకాల మీరు ఏమన్నా శోధించడం జరిగిందా? ఎందుకు అనేది విచారించారా? నెగ్లిజెన్సీ. మనం ఇక్కడే కదా ఉండేది, మనం దేవుడు మనోడే, మనం ఎప్పుడన్నా చూడొచ్చు. అది ఓకే, అది నార్మల్ గా చెప్పేది. నేను అనేది అది కాదు. ఇప్పుడు ఏదైతే మీరు తిరుపతిలో ఉండి పైకి వెళ్ళలేక ఇక్కడికి ఏదో లాగబడుతుంది అంటున్నారు కదా,
ఇక్కడికి లాగబడుతున్నది ఏంది, అక్కడికి లాగబడకుండా ఉండడానికి నా కారణం ఏంటి? నేను అదే కారణం చెప్పాను మీకు. నేను లోకల్ కాబట్టి నేను అక్కడ వెళ్ళలేకపోతున్నాను. బయట వాళ్ళు వెళ్తారు అక్కడికి. ఇక్కడ నేను నాన్ లోకల్, నేను ఇక్కడికి వస్తాను. ఇక్కడ లోకల్ వాళ్ళు వెళ్ళలేకపోతారు. ఇది మెయిన్ థింగ్ అనమాట. సరే, ఇంకేమైనా చెప్తారా అరుణాచలం గురించి? నాకు తెలిసి ఇప్పటికే ఎక్కువ చెప్పేశాను నేను. సరే, తిరుపతి నుంచి అండి. అరుణాచలం రావడం ఇది మొదటిసారి. ఫస్ట్ ఎలా అనిపించింది మీకు ఎక్స్పీరియన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత? చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఎక్కడి నుంచో చాలా మంది ఇక్కడికి వస్తున్నారు. మీరు తిరుపతి అంటే పక్కనే ఉన్నారు కదా, మరి ఇన్ని రోజులు ఎందుకు రాలేదు, ఇప్పుడు సడన్ గా ఎందుకు వచ్చారు? నేను విశాఖపట్నంలో ఉంటాను. యాక్చువల్లీ మ్యారేజ్ అయినాక తిరుపతి వచ్చాను. మా ఆయన గారు తీసుకురావడం వల్ల నేను ఇక్కడికి వచ్చాను. నాకు తెలియదు అసలు. అరుణాచలం గురించి మీకు ఎవరు చెప్పారు? మీ ఆయన చెప్పారా? ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా అనిపించింది మీకు? బాగానే అనిపించింది. మోక్ష మార్గంలోకి వెళ్ళారా? వెళ్ళలేదండి, టైం ఎక్కువ పడుతుంది అని చెప్పి. గుడి దర్శనం చేసుకున్నారా? వచ్చే దారిలో దర్శనం చేసుకున్నాం, చిన్న చిన్న లింగాల దర్శనం చేసుకున్నాం. ఇంకా మెయిన్ దానికి వెళ్ళలేదు. మెయిన్ దర్శనం. ఇంకా అరుణాచలం గురించి చెప్పమంటే ఏం చెప్తారు? అరుణాచలం గురించి ఏం మంచి బెస్ట్ ప్లేస్.